మెదక్ జిల్లాలో యూరియా అందరికీ అందుబాటులో ఉండే విధంగా పటిష్ట చర్యలు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 600 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో ఉంది. ఇంకో 1500 మెట్రిక్ టన్నుల యూరియా 10 రోజుల్లో వస్తుంది. అవసరం మేరకే రైతులు యూరియా కొనుగోలు చేసి సహకరించాలి. రైతులకు కావాల్సిన యూరియా మండలాల్లో అందుబాటులో ఉంది. కలెక్టర్ రైతుల సమన్వయం పాటించాలి. అవసరం ఉందో ఫేజ్ వైజ్గా మన జిల్లాలో దాన్ని అందుబాటులో ఉంచుతూ ఉన్నాం. మరి ఈరోజు టేక్మాల్ మండలంలో రావడం జరిగింది. ఇక్కడ రైతులు ఎవరు కూడా ఎక్కడ కూడా లైన్లో నిలబడతలేరు. ఇక్కడ మొత్తం కూడా ఎంతైతే కావాలనో అంత యూరియా అందరూ కూడా ప్రశాంతంగా తీసుకుంటూ ఉన్నారు. సెప్టెంబర్లో అవసరమైన వాళ్ళు సెప్టెంబర్లోనే తీసుకునే విధంగా కూడా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా అందరికీ కూడా అవగాహన కల్పించినారు. సో ఇదే విధంగా కూడా అన్ని మండలాలలో కూడా రైతులు కొద్ది సమయం పాటించాలనేసి కూడా జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ చేస్తాను. మీకు సరిపడా యూరియా రైతులకు ఎవ్వరికి కూడా నష్టం చేకూరని విధంగా అందరికీ సరిపడే యూరియా కూడా తెప్పించడానికి ప్రభుత్వం కంపల్సరీగా తెప్పిస్తుందని కూడా మీ అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. 15 డేస్ చల్లడానికి కంఫర్టబుల్గా ఉండదు. నెక్స్ట్ ఏదైతే 20-25 డేస్ తర్వాత స్ప్రే చేస్తారో స్ప్రే టైంలో దీన్ని వాడతారు సార్. ఆల్రెడీ మేము ఒక దగ్గర ఒక 5 కేసులు 6 కేసులు దాకా అడిగాం సార్. అవసరం ఉందో ఫేజ్ వైజ్గా మన జిల్లాలో దాన్ని అందుబాటులో ఉంచుతూ ఉన్నాం. మరి ఈరోజు టేక్మాల్ మండలంలో రావడం జరిగింది. ఇక్కడ రైతులు ఎవరు కూడా ఎక్కడ కూడా లైన్లో నిలబడతలేరు. ఇక్కడ మొత్తం కూడా ఎంతైతే కావాలనో అంత యూరియా అందరూ కూడా ప్రశాంతంగా తీసుకుంటూ ఉన్నారు. సెప్టెంబర్లో అవసరమైన వాళ్ళు సెప్టెంబర్లోనే తీసుకునే విధంగా కూడా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా అందరికీ కూడా అవగాహన కల్పించినారు. సో ఇదే విధంగా కూడా అన్ని మండలాలలో కూడా రైతులు కొద్ది సమయం పాటించాలనేసి కూడా జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ చేస్తాను. మీకు సరిపడా యూరియా రైతులకు ఎవ్వరికి కూడా నష్టం చేకూరని విధంగా అందరికీ సరిపడే యూరియా కూడా తెప్పించడానికి ప్రభుత్వం కంపల్సరీగా తెప్పిస్తుందని కూడా మీ అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఒక 10 రోజులల్లో సో చాలా ప్లేస్లో రైతులు ఆతృతగా యూరియా కొనుగోలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రానున్న 10 రోజులలో కూడా సుమారుగా 1000 నుంచి 1500 మెట్రిక్ టన్నులు కూడా ప్రత్యేకంగా మన జిల్లా కోసమే తెప్పియడం జరుగుతూ ఉంది. మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేస్తే ప్రత్యేకంగా మన జిల్లా కోసం అనేసి ఒక 15,000 మెట్రిక్ టన్నుల యూరియా కూడా రానున్న 10 రోజులలో వాళ్ళు కేటాయించడం జరిగింది. సో రైతులకు అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైతే కొన్ని ప్లేసెస్లో మనకి ఎక్కువ రష్ ఉందో సో వాళ్ళందరూ కూడా ఒకటేసారి రావాల్సిన అవసరం లేదు. మన జిల్లాకి కావాల్సిన యూరియా అంతా సప్లై కంపల్సరీగా చేయడం జరుగుతుంది అనేసి మనకి వ్యవసాయ శాఖ సీనియర్ అధికారులు కూడా హైదరాబాద్ నుంచి కూడా మనకు తెలపడం జరిగింది. 4,000 నుంచి 5,000 మెట్రిక్ టన్నులు కూడా సెప్టెంబర్ మాసంలో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడే ఆందోళన